వెల్కమ్ టు వ్యూవర్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి MoraNG7. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసిన MoraNG7 అని ఉంటుంది. MoraANGI 7 అని కొడితే మన ప్రొఫైల్ పిక్, నా ప్రొఫైల్ పిక్ వస్తుంది అందులో వచ్చేసి. కాబట్టి మీరు MoraNG7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేస్తే భారత న్యాయ వ్యవస్థ. ఇది ఓన్లీ కాంపిటేటివ్ వాళ్ళకే కాకుండా జనరల్గా కూడా మనకు అవసరం అయ్యేది. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థలో ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది మనము ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా దోపిడీ జరిగినా, దొంగతనం జరిగినా, ఈ పోలీసు వ్యవస్థ తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ చేసుకొని మనం అతన్ని శిక్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పోలీసు వ్యవస్థ అంతా కలిసి ఏం చేస్తారు, న్యాయ వ్యవస్థ. కొన్ని సివిల్ కేసులు ఉంటుంది, సివిల్ క్రిమినల్ ఉంటుంది. క్రిమినల్ అంటేనేమో మన మర్డరు, మానభంగాలు ఇలాంటివి క్రిమినల్ దాటిపోతాయి. సివిల్ కేసులు అంటే మనకు మామూలుగా వ్యవసాయ పొలాలకు సంబంధించినవి, మనకు ఆస్తులకు సంబంధించినవి సివిల్ కేసులు ఉంటాయి. అసలు ఏంటిది కేసులు అంటారు? భారత న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ అంటున్నారా? చలో టేక్ ఇట్. భారత న్యాయ వ్యవస్థలో ఎట్లుంటుంది వ్యవస్థ అనేది సుప్రీంకోర్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ ఎవరు? సుప్రీంకోర్టు. అలాగే దాని సబార్డినేట్గా ఏ కోర్టు ఉంటుంది? హైకోర్టు ఉంటుంది. మళ్ళీ హైకోర్టును మనము రెండు విధాలుగా విభజిస్తాము. అందులో ఒకటి జిల్లా సెషన్స్ కోర్ట్, మళ్ళీ పట్టణ ప్రాంత కోర్టులు. జిల్లాలో ఉండేది జిల్లా సెషన్స్ కోర్టులు ఉంటాయి. పట్టణ ప్రాంతాలు అంటే మామూలుగా మండలాలు, తాలూకా లెవెల్లో ఉండేవి ఉంటాయి. పట్టణ ప్రాంత కోర్టులు ఉండడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా జిల్లా సెషన్స్ కోర్టు తీసుకుంటే మనం జిల్లా సెషన్స్ కోర్టులో కూడా మూడు విధాలుగా విభజించుకున్నాం. మనం పరిపాలన వ్యవస్థ ఎట్లయితే విభజించుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ కోర్టులు కూడా తన అడ్మినిస్ట్రేషన్ కోసం, తను మంచిగా ఇంకా న్యాయాన్ని సత్వరంగా అందించడం కోసం జనాలకు, అది కూడా విభజనాత్మకంగా ఉంటుంది. జిల్లా సెషన్ కోర్టులో ఎన్ని ఉంటాయి? 3 విభాగాలు ఉంటాయి. ఆ 3 విభాగాల్లో సివిల్ సబార్డినేట్ కోర్ట్స్ ఫస్ట్ వన్, తర్వాత ప్రొవిజనల్ స్మాల్ క్లాస్ కోర్టు, తర్వాత క్రిమినల్ సెషన్స్ కోర్ట్ అని ఉంటాయి. అలా అందులో కూడా విభజన ఉంటుంది. అందులో వచ్చేసి సివిల్ సబార్డినేట్ కోర్ట్స్లో మున్సిపల్ కోర్టు ఉంటుంది. అంటే ఒకటోది మున్సిపల్ కోర్టు, తర్వాత వచ్చేసి లా పంచాయత్స్ అనేది రెండో విభాగం ఉంటుంది. ప్రొవిజనల్ స్మాల్ క్లాస్ కోర్టులో ఏముండదు, మామూలుగా ఒకటే ఉంటుంది. అయితే క్రిమినల్ సెషన్స్ కోర్టులో వచ్చేసి సబార్డినేట్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది ఒకటోది. రెండోది పంచాయత్ అదాలత్స్ ఉంటాయి, రెండోది. మళ్ళీ వచ్చేసి సబార్డినేట్ మెజిస్ట్రేట్ కోర్టులో కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇవి ఉంటాయి అన్నట్టు. మామూలుగా జిల్లా సెషన్ కోర్టుకు సంబంధించి ఇలాంటి విభజన ఉంటుంది. మనం అలాగే రెండో పార్ట్కి వచ్చేసి